ప్రమాదం నెలకొంది. హెలికాప్టర్ ప్రమాదంలో ఆ దేశ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ, విదేశాంగ మంత్రి హుసేన్ అమీర్ అబ్దుల్లాహియన్లు మృతి చెందారు. ఆయన ప్రయాణిస్తున్న హెలికాప్టర్ ఆదివారం దట్టమైన అటవీ ప్రాంతంలో కూలిపోయిన సంగతి తెలిసిందే. సహాయక చర్యలు చేపట్టిన ఇరాన్ రెడ్ క్రిసెంట్ సొసైటీ సోమవారం ఉదయం ప్రమాదం జరిగిన ప్రాంతాన్ని గుర్తించింది. ఈ దుర్ఘటనలో రైసీ ప్రాణాలు కోల్పోయినట్లు ఇరాన్ ప్రభుత్వ వార్తా సంస్థ IRNA ధృవీకరించింది. ఆయనతో పాటు విదేశాంగ మంత్రి హుసేన్ అమీర్ అబ్దుల్లాహియన్, తూర్పు అజర్బైజాన్ ప్రావిన్స్ గవర్నర్ మలేక్ రహ్మతి కన్నుమూసినట్లు ప్రకటించింది. ఇరాన్ అజర్బైజాన్ సరిహద్దుల్లో కిజ్ కలాసి ఖోదావరిన్ అనే 2 డ్యాంలను ఇరు దేశాలు నిర్మించాయి. అజర్బైజాన్ అధ్యక్షుడు ఇల్హం అలియేవ్ తో కలిసి రైసీ ఆదివారం వాటిని ప్రారంభించారు. అనంతరం విదేశాంగ మంత్రి హుసేన్, తూర్పు అజర్బైజాన్ ప్రావిన్స్ గవర్నర్ తబ్రీజ్ ప్రావిన్స్ ఇమాంలతో కలిసి తబ్రీజ్ పట్టణానికి హెలికాప్టర్లో ప్రయాణమయ్యారు. మరో 2 హెలికాప్టర్లు వారి వెంట బయలుదేరాయి. జోల్ఫా నగర సమీపంలోకి రాగానే రైసీ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ ప్రతికూల వాతావరణం కారణంగా అటవీ ప్రాంతంలో అదృశ్యమైంది. ఈ ప్రదేశం దేశ రాజధాని టెహ్రాన్ కు వాయువ్యాన 600 కిలోమీటర్ల దూరంలో ఉంది. ప్రమాదం గురించి తెలియగానే త్రివిధ దళాలు శరవేగంగా సహాయక చర్యలు చేపట్టాయి. సోమవారం ఉదయం ఘటన జరిగిన ఖచ్చితమైన ప్రదేశాన్ని ఇరాన్ రెడ్ క్రిసెంట్ సొసైటీ గుర్తించింది. ప్రమాదంలో హెలికాప్టర్ పూర్తిగా ధ్వంసమైందని, అందులో ఎవరు బతికే అవకాశం లేదని తొలుత ప్రకటించారు. కాసేపటికే అధ్యక్షుడి మరణ వార్తను ఇరాన్ మీడియా ధృవీకరించింది. హెలికాప్టర్ శకలాల దృశ్యాలను స్థానిక మీడియా ప్రసారం చేసింది. 63 ఏళ్ల రైసీ 2021లో ఇరాన్ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. తొలుత 2017 అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేసిన ఆయన హసన్ రౌహానీ చేతిలో పరాజయం పాలయ్యారు. 2019లో న్యాయ వ్యవస్థ చీఫ్ గా బాధ్యతలు చేపట్టారు. 2021 ఎన్నికల్లో గెలిచి దేశాధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ఇరాన్ సుప్రీం నేత అయతొల్లా ఖమేనీకి వారసుడిగా రైసీని భావించేవారు. తాను నమ్మిన సిద్ధాంతాలను ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టడనే పేరుంది రైసీకి. కఠినమైన నైతిక చట్టాలు, ప్రభుత్వ వ్యతిరేక ఆందోళనలపై ఉక్కుపాదం, అణు కార్యక్రమాలపై చర్చలు వంటివి రైసీ హయాంలోనే జరిగాయి. రైసీ మరణంతో అధికార మార్పిడి అనివార్యమైంది. రైసీ మరణంతో ఉపాధ్యక్షుడు మహ్మద్ మొగ్బర్ తాత్కాలికంగా ఇరాన్ దేశాధ్యక్ష బాధ్యతలు చేపట్టనున్నారు.